స్తోత్రంతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సంఘములో నీవు ఉన్నావు, నేను నమ్ముతున్నాను. మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు. దేవా, ఏ విషయంలో మేము నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికి సిద్ధ మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యమైన విత్తనాలు విత్తబడుచుండగా దుష్టుడు అవి ఎత్తుకుపోకుండానట్లు ఎవరి జీవితంలో అయితే గ్రహింపు లేకుండా ఉంటారో వారి జీవితాల్లో అవి ఫలాలుగా మారే అవకాశం లేదని వాక్యం సెలవిచ్చింది. దేవా, మా హృదయాన్ని కంప్లీట్గా నీకు సమర్పించి ఎదురు చూసేవారిగా వ్యక్తపడినటువంటి వాక్యము మా జీవితంలో ఫలించేవారిగా గ్రహింపు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి. అలాగా జీవించి మీ కొరకు బ్రతికి ప్రభువా ఊరంతలో ఫలము ఫలించేటువంటి కృపను ఈ సంఘ బిడ్డలకి మాకును నాకును అందరికీ దయచేయమని నీ సహాయాన్ని కోరుచున్నాను. నీకు బోధిస్తానని వాక్యం ద్వారా నాకు సెలవిచ్చావు, మాట్లాడి ఉన్నావు. దేవా, నీ వాగ్దానం ఈ దినము నెరవేర్చమని నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు యోబు గ్రంథం నుంచి కొన్ని విషయాల్లో నేర్చుకునేటువంటి పాఠం అనేటువంటి అంశంలో మనకు వెళ్దాం. ఏంటి అంశం అనేటువంటిది, లేకపోతే ఏంటి సందేశం అనేటువంటిది మీకు ఆలోచనలోనికి రావచ్చు. ఏంటంటే కోల్పోయినటువంటి ఒక జీవితం గురించి, లేకపోతే కోల్పోయిన దేవుడు తిరిగి మనకి ఇస్తాడా? ఏంటమ్మా, కోల్పోయినటువంటి జీవితంలో నుంచి దేవుడు మళ్ళీ తిరిగి మనకి రెస్టోరేషన్ చేస్తాడా? దేవుడు చేస్తాడా అంటే ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు ఎవరు గుర్తొస్తారంటే యోబు గారు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు బైబిల్ గ్రంథంలో? ఎందుకు గుర్తొస్తారైనా? పోయాయి ఆయనకి. ఏమైనా ఆయన జీవితంలో కోల్పోయాడు. ఏమయ్యాడు? అన్నీ కోల్పోయాడు. అయితే అన్నీ కోల్పోయినా కూడా తను ఎలా నిలబడి ఉన్నాడు దేవుళ్ళో అనేటువంటి ఆలోచన మనం చెయ్యాలి. అంటే కోల్పోతే మనిషి ఏమైపోతాడమ్మా? కృంగిపోతాడు. ఇక దేవుని నమ్మినా కూడా వాడి జీవితంలో ఎంత మాత్రం నిరీక్షణ కలిగి వాడు జీవించలేడు. ఎంత ధైర్యం అన్నా చెప్పు, ఎంత ఓదార్పు అన్నా ఓదార్చు, కానీ తన జీవితంలో ఇక ఆశ కలిగిన ప్రాణం అయితే ఉండదు. ఇక ఏదో నిరాశతో ఏదో చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతున్నట్లుగా ఆ వ్యక్తి దినదినం కూడా ఎలా ఉంటాడో గడుపుతూ ఉంటాడు. అంటే వాడు బ్రతుకున్నాడే కానీ ఎట్లా ఉంటాడో జీవక్షేమంలా ఉంటాడు. ఎవరు వచ్చి పలకరించినా ఎలా ఉంటాడో స్పర్శ లేనటువంటి వ్యక్తిగా, అయ్యా నీకు వినిపించట్లేదా నేను ఎంత మాట్లాడినా అంటే నీకేం తెలుసు బాబు నా జీవితం గురించి అనేటువంటి బాధలో నిస్పృహలో తను బ్రతుకుతూ ఉంటాడు. కానీ యోబు గారి జీవితంలో అలా లేనట్లుగా దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎలా నిలబడ్డాడు? కొన్ని విషయాలు తను ఏమైతే కలిగి ఉన్నాడో అవి మనం కలిగి ఉండాలి. ఇదమ్మా, అయితే కోల్పోయినప్పటికీ కూడా తను ఏమి కలిగి ఉన్న దాన్ని బట్టి నిలబడగలిగాడో దేవునిలో. ఏంటండి? ఏమి కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు నిలబడగలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితి మన జీవితంలో అనేక మార్లు జరిగి ఉండొచ్చు. కోల్పోవడం అంటే మీ యొక్క జీవితంలో దేన్ని కోల్పోయారు చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకు? గ్రహించగలిగినటువంటి జీవితం మనం లేనప్పుడు కొన్నిసార్లు కోల్పోయినా కూడా అది నాకు తెలీదు. ఏంటమ్మా, తెలుస్తుందా? తెలియదు. జరగరానిటువంటి నష్టం నా కుటుంబంలో జరిగింది. అయ్యో, ఇది నాకు సంభవించలేనటువంటి రోగం నా కుటుంబంలో ఇది అనుమతించబడింది. దాని ద్వారా నేను ఏమి నా నుంచి ఏదో నేను కోల్పోయాను. అంటే ఆర్థికంగా లేని పరిస్థితిలో కూడా నాకు ఏం కావాలి? డబ్బు లేనప్పటికీ కూడా లేని అప్పులు చేసి ఏంటమ్మా ఏం చేసుకున్నాను? నష్టాన్ని కొని తెచ్చుకుని ఆ విషయంలో నేను ఆర్థికంగా కోల్పోయిన జీవితం, లేకపోతే ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి జీవితం. అమ్మా, అర్థమవుతుందా మీకు? అంతేగాని నార్మల్గా మీకు తీసుకుంటున్నారా? నార్మల్గా ఉంటుందా? అంటే ఆత్మీయతలు మనకు అర్థం కావాలి. ఎప్పుడు నేను కోల్పోయినది అంటే కొన్ని దేవుని యొద్ద నుంచి మనం పొందుకోలేకపోవడం కూడా కోల్పోయినటువంటి జీవితమే అది. అసలు మనిషి ఎందుకు కోల్పోతాడో తెలుసా మీకు? ఎందుకు కోల్పోతాడు? దేవుణ్ణి విడిచిపెట్టేయడం వల్ల, దేవుని సహవాసానికి దూరం అయిపోవడం వల్ల ఏమవుతుంది? రావాల్సినవి రావు. నువ్వెంత ఎదురు చూసినా, నువ్వెంత ప్రాకులాటాడినా అవి రావు. ఎందుకు? నువ్వు దేవుని విడిచిపెట్టి ఏం చేస్తున్నావు? మనుషులు వెంబడించే వెంబడికలో
మనుషులు వెంబడిస్తున్నావు, మనుషులు ఎటువంటి మార్గంలో నువ్వు వెళ్తున్నావు. ఆయన తట్టు తిరిగేటువంటి ఉద్దేశం నీకు లేదు. ఎందుకని? అప్పటికి కూడా మెలకు లేనటువంటి జీవితమే. అంటే మనకు కోల్పోయిన దాన్ని బట్టి దేవునితో తిరగాలి, కానీ మనం ఎవరి తట్టు తిరుగుతాం? మనుషులతో తిరుగుతాం. కోల్పోయిన తర్వాత ఎవరితో బాధపడి చెప్పుకుంటాం? మనం దేవుడితో చెప్పరు. ఎందుకు? నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుమిత్రులకు, నీ పక్కన ఉన్న వారికి ఏం చెప్తావు నువ్వు? ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయిందని. కనీసం ఆ సమయంలోనే దేవుడిని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తావేమో అని. ఏంటమ్మా? నువ్వు నా దగ్గరికి వస్తావేమో అని. నువ్వు ఇది ఏదైతే కోల్పోయావో అది ఇద్దామని. కానీ నీ ప్రయత్నం చేయగలుగుతున్నావా? లేదు. మనిషి ఇవ్వడు కాబట్టే వాడిని నువ్వు అడుగుతున్నావు వెళ్ళి. ఎందుకు? వాడు ఏం చేయలేడని నీకు తెలుసు. అయినా నీ ప్రయత్నాన్ని మానట్లేదు. ఆ ప్రయత్నం ఏదో దేవుడు చేయొచ్చుగా. ఏంటమ్మా? ఎందుకు చేయకూడదు? దేవుడి దగ్గర దేవుడు తన చేతులు చాపుతూ ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని చూసి అయినా బాధపడుతున్నాడు. నీ జీవితంలో ఎలా జరగకూడదు. ఎందుకు జరిగింది? నీ అశ్రద్ధను బట్టే, నీ శ్రద్ధ లేని జీవితాన్ని బట్టే, మనం చేసే భక్తిహీనత బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ యోబు జీవితంలో అలా జరగలే. ఒక వంతు ఇలా కోల్పోయినట్లయితే రెండో తీరు ఎలా ఉన్నదంటే ఇక్కడ ఆయన ఏ తప్పు చేయలేదు. ఇంతవరకు చెప్పుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? దేవునికి దూరంగా ఉన్న దాన్ని బట్టి కోల్పోయారని నేను చెప్తున్నాను. కానీ రెండో విషయంలో బైబిల్ గ్రంథంలో యోబు సంగతిలో అలా జరగలే. ఎలా జరిగింది ఇది? అతను ఎలా ఉన్నాడంట చదవండి. యోబు గ్రంథంలో మొట్టమొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అమ్మా, ఎలా ఉన్నాడంటే ఈయన? ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయి. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడట. ఎలాగా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? మనం విసర్జించాలి. ఎట్లా? చెడుతనాన్ని చూసినప్పుడు అంటే ఆ చెడుతనటువంటిది కనిపించకుండా పోదు, అది మనం శోధించకుండా పోదు, మనం వెంబడించకుండా అది పోదు. కానీ యోబు ఏం చేశాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగే చెడుతనాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? విసర్జన. అయితే మీరు ఒక మార్గం గుండా వెళ్తున్నట్లయితే అక్కడ మీరు పీల్చకూడనటువంటి వాసన వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని మీరు ముక్కు మూసుకుని చీచి అనుకుంటే మీరు ఏం చేస్తారు? ముందుకెళ్ళిపోతారు. అందుకని మంచిగా ఇది నేను పీల్చాలని అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? అనుకోరు. ఎవరు అనుకోరు. అవునా? నిజం వాస్తవా కాదా? అంటే ఈ విషయాన్ని మీకు నేను ఎందుకు చెప్పానో తెలుసా? నవ్వు వస్తుందని కాదు చెప్తా, మీకు అర్థం అవడం అని చెప్పి కొన్ని విషయాలు. ఇప్పుడు ఇదే మరుగుదొడ్లు ఏ ఒకటి మొత్తం సంథింగ్ అక్కడ ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఆ వాసన పీల్చే విధంగా ఉండదు, దరిద్రమైన కొంప వస్తుంది. అక్కడ మీరు ఏం చేస్తారో? మీరు ముక్కు మూసుకుని విసర్జన చేస్తారా లేదా? చేస్తారా? కానీ అదే దొడ్లో వాడు ఉండి అన్నీ చేసి వాడికి మాత్రం అది రానే రాదు. ఎందుకు? దానికి అలవాటు అయిపోయాడు. ఇంకాడు ఏంటమ్మా? దానికి అలవాటు అయిపోయాడు, జీవిస్తూ ఉన్నాడు. అలా ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఎలాగైతే విసర్జించుకుంటూ పోయావో నీకు కనిపించినటువంటి చెడుతనాన్ని నువ్వేం చేయాలా? విసర్జన. అక్కడ ఎలాగైతే ముక్కు మూసుకుని చిచ్చి అనుకుంటూ పోయావో చెడుతనం కనిపించినప్పుడు దీన్ని వెంబడించినప్పుడు నువ్వేం చేయాలి? విసర్జన కలిగినటువంటి జీవితం కావాలా. యోబు చేసింది అదే. ఏం చేశాడు? యోబు చేసింది ఏం చేశాడు? విసర్జన చేశాడట చెడుతనాన్ని. ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా చెడుతనాన్ని ఏం చేయాలట? విసర్జన చేయాలి. విసర్జన చేసాడు. ఈయన ఏం చేశాడు? నెట్టు వేసుకుంటూ పోతా ఉండేవాడు అనమాట. అంటే అడ్డు రాకుండా ఏముండవు అక్కడ. నువ్వు ఎంత భక్తి చేసినప్పటికీ కూడా మన దేవదూత లోకంలో లేవు. పరమాత్ములు మానవులు జీవించే లోకంలో, పాపం అనేటువంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన కంటికి ఎప్పుడు కనిపిస్తావో వాటిని మనం ఏం చేసుకుంటూ పోవాలి? దూరం చేసుకుంటూ ప్రయాణం చేయాలి. మొట్టమొదటిగా యోబు సంగతి మనం ఆలోచన చేసినట్లయితే తను సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. ఏంటమ్మా? మొట్టమొదటిగా సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. ఏ సాక్ష్యం ఇది అమ్మా? ఏ సాక్ష్యం ఇది? మనుషులు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా సాక్ష్యం ఇది నేను మీరు చెప్తా ఉంటాను. ఏంటి తెలుసా? ఒకటి నీ ఇంట్లో సాక్ష్యం కావాలా. రెండోది సమాజంలో
సాక్ష్యం కావాలా. మూడోది సంఘంలో సాక్ష్యం కావాలా. ఇంట్లో సాక్ష్యం లేకపోతే సమాజంలో సాక్ష్యాన్ని నిలుపుకోలేం. ఎందుకు? ఇంటి గుట్టు బయటికి రద్దు చేసిన బయటికి ఎలాడపరిచినట్లుగా అవుతూ ఉంటుంది. మన సంఘాన్ని ఎలాగా సాక్ష్యం కాపాడుకోలేం, సంఘాన్ని ఎలా కట్టగలుగుతాం? లేనే లేదు. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ప్రభు నాకు అది చేశాడు, ఇది చేశాడు అని మనం అందరం చెప్తూ ఉంటాం. ఈ సాక్ష్యం ఎలా ఉంటుందంటే, కొంతమంది సాక్ష్యం చెప్తే ఏం చెప్పారు కూడా అర్థం కాదు. ఏంటమ్మా? ఇక అదంతా లేకపోయినా సరే, ఉన్నది లేకపోయినా సరే, ఏదో చెప్పాలి కదా సాక్ష్యం అన్నట్టుగా లేచి నిలబడి ఏం చేస్తారు వాళ్ళు? సాక్ష్యం చెప్పి క్లోజ్ చేసి కింద కూర్చుంటారు. ఓకేనా? ఇంకొక సాక్ష్యం ఉన్నట్లయితే వాళ్ళు సాక్ష్యం చెప్తే మనం కూడా ఏడుస్తాం. అలాంటి సాక్ష్యాలు ప్రపంచం మీద చాలా కోట్లు ఉన్నాయి. వాళ్ళ సాక్ష్యాలు బట్టి చాలామంది మార్పులోనికి వచ్చినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అబ్బా, దేవుడు వీరి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడా, అయ్యో మరణించాల్సినటువంటి మనిషిని బ్రతికించాడా, అయ్యో వైద్యుల చేత కాని పని దేవుడు చేశాడా అని మనుషుడు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటే మార్పులోనికి వచ్చేటువంటి సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇది మంచిదే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల ద్వారా, లేకపోతే దేవుడు చేసిన మేలు ద్వారా. మరి మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇతరులు కావచ్చు, పంచుకునేటువంటి సాక్ష్యం ఇది. కానీ యోబు అలా కాదు. ఆయన సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? ఎక్కడుంది సాక్ష్యం దీనికి? చెప్పగలరా మీరు? ఎక్కడుందమ్మా? దేవుని దగ్గర ఉందో సాక్ష్యం ఈయనకి. నీకు నాకు ఎక్కడ ఉండాలి తెలుసా? ఎక్కడ ఉండాలమ్మా? దేవుని దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి దేవుని దగ్గర? ఆ మాట ఆయనే చెప్తాడు. ఏమని? పైన చదివినటువంటి మాట. ఏం మాట అది? సాతాను ఇటు అటు తిరుగులాడుచు ఒకసారి దేవదూతలో వచ్చినప్పుడు దేవుని యొక్క ఆ సమయంలో దేవుడు అంటూ ఉంటాడు, ఇదిగో యోబు సంగతి నువ్వు ఆలోచన చేసావా? ఏమంటాడు దేవుడు? ఆలోచన చేసావా? అతడు ఎలాంటి వాడట? నీతిమంతుడును యథార్థవంతుడును యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. ఎక్కడుంది సాక్ష్యం? ఈ దేవుడు ఎవరు చెప్తున్నాడు? సాతానికి చెప్తున్నాడు. మరి నీ గురించి, నా గురించి దేవుడు చెప్తాడా? చెప్తాడమ్మా? చెప్పగలడా? చెప్తాడా? భ్రమలో బ్రతుకుతున్నట్లయితే నిజం చెప్పగలండి నిజంగా దేవుడు. అలాంటి సాక్షి మనం కలిగి ఉండాలి. మనుషుల మధ్య సాక్ష్యం ఈ భూమి మీద ఇడవబడుతుందేమో కానీ దేవుడు సాక్ష్యం ఇస్తే పరలోకంలో మారుమోగుతుంది. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం యోబు ఎలాగ కాపాడుకున్నాడు? తన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? యథార్థంగా కాపాడుకున్నాడు ఆయన సాక్ష్యాన్ని. అసలు ఈయన కుటుంబంలో తనకి ఎంతమంది పిల్లలు? 3 కూతుర్లు. ఇంకా తన సంపద ఎంత? తమ 5వ వచనం వరకు మీరు చదవండి, 1 నుంచి మీకు తెలుస్తుంది తన కుటుంబం ఏంటో. చదవండి టక్క. 500 చెత్తల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి 1 మంది పనివారం అంతటికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు తిరులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ పొత్తుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇంట్లో విందు చేయుడై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని కనబడి నర్పించుకు వచ్చెను. యోబు నిత్యం కూడా బాగా చేయుచుండేవాడు. ఎలాగా? తన ఆస్తి లేనివాడు కాదు, కుటుంబం లేనివాడు కాదు, పనివారు లేనటువంటి వాడు కాదు. తనకి ఏమీ తక్కువ లేదు. అన్ని ఎక్కువ ఉండి కూడా దేవుని ఎలా ఉన్నాడమ్మా ఆయన? దేవుని భయభక్తులు, యథార్థతలు, నీతిని కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా తన బిడ్డలు ఎక్కడైతే పాపం చేస్తారని తెల్లవారుజామున ఏం చేస్తూ ఉండేవాడు? లేచి అంటూనే దహన బలులు అర్పిస్తూ ఉండేవాడట. కాస్త మనకు ఉన్నత స్థితికి పోయామనుకో ఎలా ఉంటుంది భక్తి జీవితం? దేవుడా ఇంకేమన్నా అంతా మనుషులే, దేవుని మర్చిపోతాం. ఉన్నత స్థితిలో కూడా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వ్యక్తి, యథార్థవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుడిని అశ్రద్ధ అంత మాత్రం కూడా చేయలేదు. ఇవన్నీ మీకు నేను ఎందుకు చదివించి వినిపిస్తున్నాను తెలుసా? వాక్యం అర్థం అవ్వాలి. నేను చదివేసుకోవడమే కాదు, మీకు ఒకవేళ చదివించకపోయినా మీకు అర్థం అవ్వకపోయినా నేను చెప్పినవన్నీ అర్థమైపోతాయి. అంతే కరెక్టా ఇలా కాదా? ఏదైనా నేను చెప్తున్నానంటే అది మొత్తం పర్టికులర్గా ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, టక్కమని చెప్పుకోవాల్సింది ఏం కాదు, కానీ అందరికీ అర్థం కావాలి. ఇంతవరకు యోబు జాంగ్ మీకు అర్థమైంది. ఇలా ఉండగా తనకి జీవితం ఏమైంది? 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటాసించాడు. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాడట. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిదివని వాడిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఆడెక్కడి నుంచి వచ్చాడో సాతాను దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునే ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గడి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడట. ఎక్కడ లేడంట? సంఘంలో లేడంట. అమ్మా దేవుడు ఏమంటున్నాడు? సంఘంలో లేడు, లేకపోతే 100 మందిలో లేడు, 10 మందిలో లేడు, కుటుంబం లేడు అని చెప్పట్లేదు. ఎక్కడ లేడట? భూమి మీదే లేడట. ఎవరి వంటి వాడు? యోబు వంటి వాడు. అయితే కొంచెం ముందుకి కనుక అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ. సాతాను ఏమంటున్నాడు? తర్వాత చదవండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేదివు కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఏంటంటే సాతానుడు ఏమన్నాడు చూసారు అక్కడ? ఎవడైనా బాగుంటే సాతానుడు ఏం చేస్తాడో ఓర్చుకోడు. దేవుని ఎదుట మళ్ళీ ఇంకో ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు సాతాను? ఊరికేమి లేడేయా, నీ యందు భయభక్తులు కలిగి ఊరికేమీ లేడు. అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఊరికి ఏమీ లేడు. ఎందుచేత ఉన్నాడంట? తనకంటూ ఒక ఫెన్సింగ్ వేసేసావు నువ్వు. తన కుటుంబానికి, తన ఆస్తికి, తన పిల్లలకి, తన కుటుంబానికి సంబంధించిన దానికి మొత్తం కంచి వేస్తావు. నువ్వు ఏం చేసావు? ఎవడో చొరబడకున్నట్లు, ఎవడో దొంగిలించుకున్నట్లు, ఎవడో దోచేయకున్నట్లు ఏం చేసావు నువ్వు? కంచి వేసేసావు. కంచి వేసిన దాంట్లోకి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము? ఆ కంచి గుచ్చుతుంది. ఆ కంచి వెళ్తే మనకి ప్రమాదం ఉంది కనుక ఆ కంచిలోనికి తీస్తేనే గాని ఎవరు వెళ్ళేటువంటి అధికారం లేనే. కనీసం జంతువు కూడా వెళ్ళాలని భయపడుతుంది. అలాంటి కంచిని వేసాడట. తన చేతి పని నువ్వు దీవించావు, అందుచేత నీ ఎదురు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఊరకేం లేడైనా. ఏమన్నాడు సాతాను? ఊరకేమి లేడు. ఊరకేమైనా ప్రార్థనలు ఏం చేయడు. ఊరకే ఉపవాసాలు ఏమి ఉండడు. ఆవిడ ఉపవాసం ఉంటే అది ఏది అడిగితే నువ్వు అది ఇస్తావు. అందుకోసం ఉపవాసం అంటాడు. ఒకవేళ నువ్వేమి ఇవ్వకుండా ఉపవాసం ఉండమని చూద్దాం. ఎవరంటాడు ఈ మాట? సాతానుడు అంటాడు. కానీ ప్రభు ఇక్కడ సరే ట్రై చేయి అంటాడు. ఇక్కడ ఏమంటాడు? ట్రై చేయి అబ్బాయి. ఒకవేళ నువ్వు చెప్పిందే అయితే నువ్వు వెళ్ళి ట్రై చేయి. దేనికి అవకాశం ఇస్తాడో తెలుసా? ఫస్ట్ సాతానికి ఏ అవకాశం ఇచ్చాడు తెలుసా మీకు? ఏం చేశాడు? వెళ్ళి ఇప్పుడు ఎంతవరకు కంచేసాను అంటున్నావు కదా, నీకు అవకాశాన్ని ఇస్తా. తన దేహం తన ప్రాణం మీద ఏ హాని చేయకుండా తనకు కలిగినటువంటి ఆస్తులు కానీ తన పిల్లలు కానీ తీసేయి అధికారం ఇచ్చాడు దేవుడు. అప్పుడు వెళ్ళి ముట్టగా తనకి కలిగినటువంటి మొట్టమొదటిటువంటి పరీక్ష అయినటువంటి శోధన ఇక్కడ స్టార్ట్ అయింది. మొట్టమొదటి అధ్యాయంలో. ఈ అధ్యాయంలో యోబు మొట్టమొదటి అధ్యాయంలో ఏం జరిగింది? తన ఆస్తిని కోల్పోతాడు. ఏం కోల్పోతాడు? తన ఆస్తిని కోల్పోతాడు. 2 విధంగా తన పిల్లలను కోల్పోతాడు. ఎవరు కోల్పోతాడు ఇక్కడ? తన పిల్లలను కోల్పోతాడు. 10 మంది సంతానము. ఎన్ని జతల ఇట్లు ఉన్నాయి, ఎన్ని జతల ఒంటులు ఉన్న సంఖ్య కూడా రాశాడు. తనకి కలిగినటువంటి ఆస్తిని లెక్కలతో సహా రాశాడు ఇక్కడ దేవుడు. అవునా? నీకు ఎంత ఆస్తి ఉందో అది మీకు మాత్రమే తెలుస్తుంది.
ఎంత ఆస్తుందో దేవుడికి తెలుసు. ఇక్కడ అదంతా రాసి పెట్టాడు. అదంతా ఏమైంది యోబు జీవితంలో? తీసివేపు అంటే కోల్పోయాడు. మరి రెండో విషయానికి, మరి రెండో అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కానీ అప్పటికి కూడా యోబు ఏమంటాడో తెలుసా? అమ్మా ఏమన్నాడు మీకు గుర్తొచ్చిందా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. అప్పటికి కూడా ఈయన పాపం చేయట్లే. ఇలాగ రెండోసారి కూడా జరిగింది. మళ్ళీ వస్తాడు సాతాను. వచ్చినప్పుడు దేవుడు అదే మాట చెప్తాడు, నువ్వు అనవసరంగా నువ్వు అది అప్పుడు మాట్లాడావు కదా. యోబు అయితే తన యథార్థని విడిచిపెట్టలేదు, నా అన్ని విడిచిపెట్టలేదు. ఇంతకు ముందు ఎలాగ ఉన్నాడో ఈ పోయా కూడా నా మీద అదే విశ్వాసం ఉంచాడు, అదే నిరీక్షణ ఉంచాడు, అదే మాట మాట్లాడుతున్నాడు. మాట మార్చలేదు. ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు. అప్పుడు అంటాడు సాతాను, సరే తన ప్రాణాన్ని తన దేహాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏదైనా ఇస్తాడు. ఏమంటాడు ఇక్కడ సాతాను? తన ప్రాణాన్ని తన దేహాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏదైనా ఇస్తాడు. నిజం, వాస్తవమే, నిజమైంది, వాస్తవమే. మనకు కూడా తెలుసు ఆ మాట. ఒకవేళ తగ్గకూడని రోగమో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇల్లు అమ్మి ఆశలు తాకట్టు పెట్టినా ఆ మనిషిని బాగు చేయించుకోవడానికి ఏమైనా ఇస్తాడు. నిజమే కదా? అన్నప్పుడు సరే అయితే దీనికి కూడా నేను నీకు అవకాశం ఇస్తా. ఏంటమ్మా? దీనికి కూడా నీకు రెండోసారి అవకాశం ఇస్తా. వెళ్ళు చేయమన్నప్పుడు ఆయనకి శరీరం అంతా కూడా ఆరోగ్యం పోయింది రెండోసారి. ఇది రెండో అధ్యాయంలో ఏం జరిగింది? ఆరోగ్యం పూర్తిగా చిల్లా పెంకులతో గోక్కుని బూడిదలో తోలేటువంటి పరిస్థితి యోబు గారికి వచ్చేసింది. ఎలా జీవించినప్పుడు వచ్చింది? ఎలా బ్రతుకున్నప్పుడు వచ్చింది? చెప్పండి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అసలు నువ్వు న్యాయం ఉందా ప్రభా, ఇది అలా కరెక్టేనా నీకు అలా మీరు అంటారా? అనరా? అంటారా? అనరా? దయ లేదా? అసలు అర్థం ఉందా ప్రభా? అయ్యో ఉన్న 10 మంది పిల్లలు పోయారయ్యా, ఉన్న ఆస్తులు పోయాయ్యా. అయ్యో చివరికి కనీసం ఆరోగ్యం కూడా ఉండడానికి నేను కనీసం అర్హుడు కాదా అని దేవుని ఆడిపోసుకోరా? మీరు పోసుకుంటారా? కానీ అక్కడికి కూడా ఎందుకు అనేటువంటి మాట యోబు నుంచి రాలే. నీవు నేను కూడా దేవుని ప్రశ్నిస్తాం. ఏం చేస్తాం? దేవుని ప్రశ్నిస్తాం. యోబు దగ్గర ప్రశ్న లేదు, నిశ్శబ్దమే ఉండదు. నువ్వు నేను కూడా నిశ్శబ్దమై జీవించాలి. ఏమైనా కూడా యోబు గురించి మనకు దేవుడు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. తన భార్య వచ్చి అంటది, ఇంకా ఎందుకయ్యా యథార్థని విడిచిపెట్టవా? ఏమంట? ఇంకే యథార్థని విడిచిపెట్టవా? ఒక్కసారి నువ్వు ఏం కావాలంట? దేవుని దూషించేసి మరణం కమ్ము చచ్చిపోంటుంది అన్నమాట. ఈ క్షణాన యోబు భార్య గారు ఎలా మాట్లాడింది కదా, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలే? అప్పుడు బాగుంది కాబట్టి. అప్పుడు అయ్యా మనకి కలిగిన దాన్ని బట్టి అయ్యో ఇలాగ దేవుడి కార్యం ఇలా జరిగిద్దాం, ఇంకా దేవుడిని ఆరాధిద్దాం అన్న మాటలు ఎక్కడ మాట్లాడినట్టు మనం చూడట్లేదు. పోయిన తర్వాత మాత్రం దేవుడికి బాధ వచ్చింది. అయ్యో దేవుడు ఎంతగా విస్తరింపజేసాడే, ఎంతగా ఆశీర్వదించాడే, ఓన్లేండి పోతే పోయింది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కదా ఆయన అనవచ్చు కదా ఎలా. కానీ అప్పటికీ కూడా ఏమంటాడో తెలుసా? మనం మేలుని అనిపించడమే కాదు కీడుని అనిపించటకు మనం తగమా. ఏమంటాడైనా? అయ్యో ఒకప్పుడు మేలైన జీవితాన్ని మనం అనుభవించాం కదా, ఆశీర్వాదాన్ని అనుభవించాం కదా, దీవెనని అనుభవించాం కదా, గొప్పగా బ్రతికేం కదా. అయ్యో ఈరోజు మనకి ఎన్ని దూరం అయితే దేవుని నామాన్ని అవమానపరచాలా? అయ్యో నేను దిగంబరగానే వచ్చాను, దిగంబరగానే పోవాలి, నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళలేను. మూర్ఖురాళ్ళు మాట్లాడుతున్నట్లుగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంతేగాని నువ్వు మూర్ఖురాలని మాత్రం అనలేదు. అప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఉండో తెలుసా? తన నోటి మాట చేత నేను పాపం చేయలేదట. ఏం చేయలేదు? నోటి మాటతో కూడా ఏం చేయలేదట, ఆయన పాపము చేయలేదట. ఎంత గొప్ప సాక్ష్యం ఏంది? మనం ఉండగలమా నిజంగా? ఇన్ని పరిస్థితులు జరిగితే 1వ అధ్యాయంలో 2 అధ్యాయాలు ఏం జరిగినాయి? ఇప్పుడు అమ్మా 2 అధ్యాయాల్లో కోల్పోయినటువంటి జీవితం. అమ్మా ఏం జరిగింది ఇక్కడ?
నిరాశ, నిరాశ, నిస్పృహ. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏం కనిపిస్తున్నాయి మనకి? నిరాశ, నిస్పృహలే కనిపిస్తున్నాయి. అయితే యోబు ఇప్పుడు బాధపడి ఉండంటారా? మీరు బాధపడొచ్చు అంటారా లేదా? బాధపడలేదంటారా? ఇంతవరకు నిరాశలోనే ఉన్నాడు. ఇక అన్ని పోయినా బాధపడలేదు, ఆరోగ్యం పోయినా బాధపడలేదు. మనం అలా ఉండగలమంటారా? ఈ పరిస్థితులు ఇవన్నీ కోల్పోవడానికి కారణమయ్యాయి. అంతా బాగున్నప్పుడే జరిగినాయి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే జరిగినాయి. కానీ రెండో విషయంలో అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అంట. అమ్మా, మొట్టమొదటిగా సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండోదిగా ఆయన యథార్థతను కలిగి ఉన్నాడట. రెండోది ఏంటమ్మా? యథార్థతను కలిగి ఉన్నాడట. ఈ యథార్థతకు ఏంటంటే ఆయన నిర్దోషిగా, ఏంటమ్మా ఏంటి? నిర్దోషిగా. యథార్థం అంటే నిర్దోషిగా, పాపం లేని వాడిగా. ఇంకోటి ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి. ఆయన నిజాయితీగా, నిర్దోషపరుడుగా, ఏ పాపం లేని వ్యక్తిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. సైలెంట్గా ఉన్నాడు. ఎవరు వచ్చినా వీడియోకి వాకింగ్ చాలా డిస్టర్బ్ అయిపోతే అక్కడ ఆగిపోరు, ముందుకెళ్ళదు. ఏం జరిగింది? రెండో విషయాన్ని ఏం కాపాడుకున్నాడు ఆయన? యథార్థతను. ఆయన ఇంకేం కాపాడుకున్నాడు? న్యాయం. ఏమో చదువుకున్నాం? న్యాయవంతుడును, నిజాయితీపరుడు. అమ్మా, నిర్దోషిగా, నిజాయితీపరుడుగా, పాపం లేని వ్యక్తిగా ఆయన తన జీవితాన్ని కాపాడుకున్నాడు. మనం రెండు విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, హిజ్కియా గురించి మీకు తెలుసా? హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వల్ల ఆయన చనిపోతాడని యెషయా ప్రవక్త ద్వారా ఆయనకి తెలియజేయబడుతుంది. ఏమని అమ్మా? ఏమని తెలియజేయబడుతుంది హిజ్కియా గారికి? అయ్యా, నువ్వు చనిపోతావు. ఏంటి? నువ్వు చనిపోతావు అంటే జీవం నుంచి మరణానికి వెళ్ళిపోవడం, అంటే జీవాన్ని కోల్పోవడం, మరణానికి దగ్గర అయిపోవడం. మీకు అర్థం చేసుకోవాలి. ఏంటి? జీవాన్ని కోల్పోయి మరణానికి దగ్గర అయిపోవడం. ఇది హిజ్కియా జీవితంలోనికి అనుమతించబడుతున్నటువంటి సమయం. ఎవరు చెప్పారు? యెషయా ప్రవక్త ద్వారా తెలియచేయబడింది. ఎవరికి? హిజ్కియాకి. ఏమని చెప్పాడు వచ్చి? నువ్వు మరణిస్తావని. ఏమని చెప్తున్నాడు వచ్చి? నువ్వు మరణిస్తావని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏం చేశాడు? చెప్పేసి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ మౌనంగా ఉండలేదు ఆయన. ఎవరు మౌనంగా ఉండలేదు? హిజ్కియా మౌనంగా ఉండలేదు. దేవుడు మౌనంగా ఉండడం కాదు. ఇప్పుడు ఏదైనా వార్త వచ్చి చెప్పామనుకో, ఆ మనిషి రియాక్షన్ ఎలా ఉండాలి? అక్కడ మౌనంగా ఉన్నాడా? ఏమన్నా తీసుకున్నాడా? ఉంటుందా లేదా? అది నేను అడిగేది మేము ప్రశ్న. వెంటనే మీకు ఆన్సర్ రావాలి. అయితే హిజ్కియా ఏం చేయడంటే, గోడ తట్టు తిరిగి తన కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను యథార్థవంతుడిని, యథార్థ హృదయంతో నేను ఈ సన్నిధిని ఎట్లా నడుచుకున్నాను. ఏమంటాడు ఆయన ప్రార్థన? యథార్థవంతుడు లేక యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎలా ప్రార్థన చేశాడైనా? గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచచ్చు, నేను యథార్థతతో నీ సన్నిధిని ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు, యథార్థతను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ కూడా యోబు జీవితంలో యథార్థత ఉంది. రెండో జీవితంలో ఆ జీవాన్ని కోల్పోయి మరణానికి దగ్గర ఇవ్వవలసినటువంటి, లేకపోతే మరణించినటువంటి మన హిజ్కియా గురించి కూడా ఆ హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించి తనకిచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? తన కన్నీళ్లు గుర్తు చేసుకున్న దేవుడు, జ్ఞాపకం చేసుకున్న దేవుడు జీవాన్ని మళ్ళీ పోసాడంటే. మరణానికి దగ్గరైపోవని నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావేమో,
నువ్వు ఏదైతే నాకు జ్ఞాపకం చేసావో నేను అది జ్ఞాపకం చేసుకున్నాను. ఇజియా, నీ ప్రార్థన వ్యర్థం కాలే, నీ కన్నీళ్ళు వ్యర్థం కాలే. నువ్వు ఏదైతే యథార్థం చూపించావో, ఏ నడకైతే నడిచావో నాకు అది గుర్తుంది. సరే, నీ ప్రార్థనకు అంగీకరించి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాను. చనిపోవలసిన వాడు, మరణానికి దగ్గర అయ్యవలసినటువంటి వాడు, జీవాన్ని కోల్పోవలసినటువంటి వాడు జీవాన్ని మళ్ళీ రెస్టోరేషన్ పొందుకున్నాడు. తిరిగి పొందుకున్నాడు. ఇక్కడ కోల్పోయిన దాన్ని మళ్ళీ ఏం చేశాడు? తిరిగి పొందుకున్నాడు. జీవాన్ని కోల్పోయినటువంటి సమయం అది. తిరిగి మళ్ళీ తన జీవితంలో ఏమైంది? జీవాన్ని పొందుకున్నాడు. కోల్పోయిన దాన్ని మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అతనికి తిరిగి ఇచ్చాడు. ఎవరి జీవితంలో దేవుడు ఇచ్చాడు? ఇజియా జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఇంకా మన యోగ సంగతి ఇంకా మనం రాలే. ఒక ప్రశ్నకి మీకు ఆన్సర్ దొరికిందా లేదా? అలాగా తన యొక్క జీవితంలో ఎప్పుడైతే తనకి యథార్థతను యోగు కాపాడుకుంటూ వచ్చాడో, మాట చేతనైనను కూడా పాపము చేయకుండా కూడా తన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని పట్ల అదే నిరీక్షణ, అదే విశ్వాసాన్ని కూడా ఆ వెల్లడిపరుస్తూ కూడా ఎంత మాత్రం సనగుకోకుండా, ఎంత మాత్రం విసుగుపోకుండా, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా యోబు జీవించగలిగాడు. అలాగే సొలొమోను మహారాజు సింహాసనం ఎక్కడానికి కూడా గల కారణాలు ఏంటంటే యథార్థంగా ఉండడం బట్టే. ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళడానికి కూడా యథార్థత అంత ముఖ్యమైనది. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడు? ఒక గొప్ప స్థితికి దేవుడు తీసుకెళ్తాడు, ఒక ఉన్నత స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. ఎందుకంటే యథార్థతలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే వాళ్ళు పాపానికి చుట్టుకోకుండా, ఏ విధమైన దోషానికి వారి జీవితాన్ని అప్పగించుకోకుండా కాపాడుకుంటారు. ఏం చేస్తారమ్మా? కాపాడుకుంటారు. కనుకనే దేవుడు తన కార్యాన్ని వారి పట్ల చేస్తాడు. యోబుని అందుని బట్టే కదా అంత విశ్రమ చేసింది ఆ దేశంలో. దేని బట్టి చేశాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడని కాబట్టి ఈరోజు ఆ యొక్క ఊజు దేశమందు తూర్పు దిక్కిన అంత గొప్పవాడిగా తనని ఉంచాడు, అంత ఆస్తిపరుడిగా ఉంచాడు. దేవుడు బొట్టిగా బ్లెస్ చేస్తాడా మనిషిని? ఏం కావాలి ఫస్ట్ దేవుడికి మన యొక్క నుంచి? దేవుడు ఏదైతే తన కోరుకుంటున్నాడో అది మనలో స్థాపించాలి ఫస్ట్. ఏం చేస్తాడమ్మా? దాన్ని స్థాపించుకుంటాడు ఫస్ట్. దాన్ని స్థాపించిన తర్వాత అది నీలో స్థిరత్వంగా ఉన్నప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లేపడం ప్రారంభిస్తాడు. ఒకేసారి దేవుడు మనం పైకి లేవనెత్తడం. ఏం చేస్తాడు? నీలో క్రమంగా ఏం చేయబడాలా? దాన్ని ఏం చేయాలి? దేవుడు స్ట్రాంగ్ చేయాలి. మనం వెంటనే నిలబడిపోతామా? నిలబడం. ఏదో ఒక పరిస్థితిలో మనం ఏం చేస్తూ ఉంటాం? పడిపోతాం. మనం దేనికి లోబడిపోతామో, దేనికి టెంప్ట్ అయిపోతూ ఉంటాం, దేనికి మనం తెలియదు ఆ పరిస్థితి. కానీ యోబు జీవితంలో తనకి యథార్థత అంత గొప్పగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎలా కాపాడుకుంటూ ఉన్నాడో నీకు అర్థమైంది ఇప్పుడు. అయితే తిన యొక్క జీవితంలో మొట్టమొదటికి ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? సాక్ష్యం కలిగినటువంటి జీవితం. ఏం జీవితం? సాక్ష్యం. ఎక్కడ ఈ సాక్ష్యం? దేవుని ఎదుట సాక్ష్యం. రెండోది ఏంటి? యథార్థత. ఏంటమ్మా? యథార్థవంతుడు. ఎవరు? యోబు గారు యథార్థవంతుడు. మూడోదిగా స్తుతి చెల్లించేటువంటి వాడు. ఎవరమ్మైనా స్తుతి. ఎవరికి స్తుతి? దేవునికి స్తుతి చెల్లించేవాడు. కానీ ఆయన అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవునికి ఎలా స్తుతి చెల్లించాడు? మొట్టమొదటిగా చెప్పాం. ఎలా స్తుతి చెల్లించేవాడు? తన బిడ్డలు ఎక్కడైతే పాపం చేస్తున్నారని తెల్లవారు లేచి ఎలా చెల్లించేవాడు? దహన బలులు అనేటువంటి స్తుతులు, దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఎలా చేసేవాడు మీకు అర్థమైంది. అయితే అన్నీ కోల్పోయిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు ఎలా చెల్లించాడు? స్తుతులు అనేటువంటి బలులు అర్పించాడు అన్నమాట. నీ దగ్గర ఏమీ లేదేమో దేవుడికి ఇవ్వడానికి, నీ దగ్గర అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితి ఏమో, నీ నోటలో ఉన్నటువంటి ఒక్క మాట పలుకు స్తుతి అని. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందట. ఏం చేస్తుంది? స్తుతి అని పరిస్థితిని మారుస్తుందట. ఆ స్థితిలో ఉన్నటువంటి గొప్పతనం,
ఆ స్థుతిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాన్ని మనం గుర్తించగలిగి ఉండాలి. ఎలాగా రెస్టోరేషన్ అవుతుంది జీవితం? నా దగ్గర ఏమీ లేదు దేవుడికి ఇవ్వడానికి అని నువ్వు బాధపడవలసిన అవసరత లేనే లేదు. అన్ని కోల్పోయిన తర్వాత ఏమి ఇచ్చాడని ఇవ్వడానికి ఏమి లేదు. కానీ ఏమి ఇచ్చాడు? నీ నోటి మాటే చాలంట ఆయనకి. ఏం కావాలి? ఈ నోటి మాటే చాలు. ఆ స్థితిలో కూడా నీ దగ్గర దేవుడు తీసుకుంటాడట. అన్నీ ఉన్నప్పుడు దేవుడు నువ్వు దగ్గర అవ్వనుకో, అన్ని దూరం చేసి నేను దగ్గర చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు? అన్నిటికీ నువ్వు ఎప్పుడైతే ఎడిట్ అయిపోతున్నావో, దేవుడికి ఎప్పుడైతే దూరం అవుతున్నావో అన్ని నీ అద్దించి పోతాయి. అంతే. చాలా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు ఒంటరి అయిపోవాలి. అంతే. ఒంటరిని అయిపోయినటువంటి బాధ నీకు ఉండకూడదు. ఇక అన్ని పోయిన తర్వాత భార్య ఏం చేస్తుంది? ఒక పక్క నుంచి పొడుస్తూ ఉంది. ఇక యోగుని ఏం చేస్తా ఉంది? పొడి చేస్తుంది మాటలతో. ఏం చేస్తా ఉంది? కుదురుస్తుందా? ఒక పక్క ఆశలు పోయి, పిల్లలు పోయి, కనీసం కట్టుకున్న భార్య కూడా ఏం చేస్తా ఉంది? ఒక పొడుస్తూ ఉంది. వీరికేమో 4 స్నేహితులు. ఆ 4 స్నేహితులు ఒక భార్య, 5 ఏం చేస్తా ఉన్నారు? 5 రకాలుగా పొడుస్తూ ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? పొడుతూనే ఉన్నారు. ఈ గాయాలే ఎక్కువైపోయినాయి, మాటలు గాయాలు ఎక్కువ మంది. ఏంటమ్మా? ఈ మాటలు ఏం చేస్తా ఉన్నారు? పొడుస్తూ ఉన్నారు. అలాగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం నుంచి 3వ అధ్యాయం నుంచి 36వ వచనం వరకు కూడా నిజాయితీని కాపాడుకుంటాడట ఈయన. ఏంటమ్మా? 3వ అధ్యాయం నుంచి 36 వరకు, అనగా 34 అధ్యాయాలు నిజాయితీని కాపాడుకుంటున్నాడు ఆయన. ఎన్ని అధ్యాయాలు? ఈ 2 అధ్యాయాల వరకు కూడా అతను కోల్పోయినటువంటి జీవితం అని తెలుస్తుంది. ఇక్కడ 3 నుంచి 36 అనగా 34 అధ్యాయాల వరకు కూడా ఈ యొక్క స్నేహితులు, ఈయన భార్య ఏం చేస్తూ ఉండేది? ఈ మాటలతో, వీటితో, ఇక శాస్త్రంతో, ఇంకా అంతవరకు దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. ఇక కొంతకాలం దేవుడు సైలెంట్గా ఉంటాడు. అంటే మనకి ప్రశ్నకి ఇంకా జవాబు రాలేదేమో, చేసినటువంటి ప్రార్థనకి ఇంకా మనకి ప్రతిఫలం రాలేదేమో, ఇంకా ఉత్తరం రాలేదేమో మనం అనుకుంటాం. కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగని కంగారు పడకూడదు. ఇక్కడ కూడా దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. ఎన్ని అధ్యాయాల వరకు? 34 అధ్యాయాలు. అంటే తక్కువ టైమింగ్ కాదు కదా. జరిగింది ఎన్ని అధ్యాయాలు ఈయన కోల్పోయాడు? 2 అధ్యాయాలు చాలు నీ రాశికి వెళ్ళిపోవడానికి. మళ్ళీ రెస్టోరేషన్ జరగడానికి ఎన్ని అధ్యాయాలు టైం పడుతుంది? 34 అధ్యాయాలు. అంతవరకు ఈయన అక్కడికి వెళ్ళాడు, టెస్ట్ ల్యాబ్కి వెళ్ళాడు అనమాట అనుకుందాం. నీ ఒంట్లోంచి ఏదన్నా చిన్న పార్టీస్ ఏం చేస్తారు? దాన్ని బయటికి పంపించినప్పుడు ఒక్క రోజులోనే, లేకపోతే సాయంత్రానికి రాదు. ఇదేం షుగర్ టెస్ట్ కాదు. ఇది ఏం టెస్ట్? ఇది ఇప్పుడు ఏదైనా లోపల నుంచి చేసేయడానికి ఏదోటి అదేం చేస్తారో కనీసం వారం రోజులు టైం పడుతుంది అంటారు డాక్టర్లు. అంటారా? నువ్వు కంగారు పడిపోతే రాదురా నాయన. ఏంటి? నువ్వు కంగారు పడితే రాదు. అది ఎన్ని రోజులు టైం పడుతుంది? దాన్ని టెస్ట్ చేయాలి. అది అయిన తర్వాత నీ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి తీసుకో. ఏంటంట? ఆ రిపోర్ట్ వచ్చి తీసుకో అంటారు. అంటారా? అనరా? అంతవరకు నువ్వు వెయిట్ చేయకపోతే నీ ఇష్టం. అది నేనేం చేయలేను దాన్ని. దేవుడు కూడా 34 అధ్యాయాలు టెస్ట్ పెట్టాడు అంతే. ఇక్కడ వాళ్ళు పొడిస్తే పొడిపించుకో, వాళ్ళు మాట్లాడుతున్నా అనిపించుకో, అరే నేను అలా వదిలేస్తా అని వదిలేసాడు అనమాట. అక్కడ కూడా తన యొక్క జీవితాన్ని నిజాయితీతోనే కాపాడుకున్నాడు. చదువుకోలేదు. పాపం వచ్చినా కూడా తన జన్మదినం కోసం కొన్నిసార్లు అనుకున్నాడు, ఉండకపోతే బాగుండేనని కొన్ని అనుకున్నాడు. ఎవరైనా అనుకుంటాం కదండి, అనుకోమా? అసలు పాపం తను చాలా మంచి వ్యక్తి పాపం యోబు గారు. అమ్మా, తను ఎలాగైతే పాపం తనకి జీవితాన్ని కాపాడుకున్నాడంటే గొప్పగా కాపాడుకున్నాడు ఆయన. పాపం తన జీవితం వర్ధిల్లినటువంటి జీవితం. ఎలాంటి జీవితం అమ్మాయింది? వర్ధిల్లినటువంటి జీవితం. ఎలా వర్ధిల్లాడైనా? ఆ దేశంలో ఎలా వర్ధిల్లాడు? తన కుటుంబం ఏమన్నా చిన్న కుటుంబమా? పెద్ద కుటుంబం. తన ఆస్తి ఏమన్నా చిన్నదా? తనకి ఎంతోమంది పనివారు. ఎంతగా వర్ధిల్లాడు దేవుడు, ఎంతగా వర్ధిల్లింప చేశాడు. ఒక్కసారి అది కోల్పోతే నువ్వు ఎంత బాధపడతావు? నువ్వు బాధపడతావు లేదా? అయ్యో నేను చాలా ఆస్తిపరుణ్ణి కదా, చాలా ఉన్నత స్థితిలోని కదా, ఒకేసారి పరిస్థితి ఇలాగే ఎందుకు అయిపోయింది? అయ్యో వాడగా ఉండవలసినటువంటి వాడు ఏమైపోయాడు ఈరోజు? సామెత మాట్లాడతారు కదా, ఏంటది? వాళ్ళు ఏమయ్యారంట? బళ్ళుగా అయిపోయినాయండి. అయ్యో సహాయం చేయవలసినటువంటి వాడును ఇలాగైపోయినేంటి? ఈ స్థితికి వచ్చేసేనేంటి?
అని అనుకుంటారా లేదా? అనుకుంటారు అంత ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఒకేసారి అన్ని పోతే అనుకుంటారు. అది చాలా అది వర్ణించలేనిది. అది అంతగా దేవుడు వర్ధిల్లింపు చేసినా కూడా, ఎంత పరీక్ష పెడుతున్నా కూడా దేవుని విషయంలో నిలబడినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? నిలబడిన వ్యక్తి. ఒంటరిగా అయిపోయాడు యోబు. ఎలా అయిపోయాడు? ఒంటరిగా అయిపోయాడు. స్నేహితులు ఉన్నా కూడా తన రూపాన్ని గుర్తించలేకపోతున్నారు అక్కడ. అసలు ఈయనేనా యోబు, నా స్నేహితుడేనా? ఆ ముగ్గురికి అయోమయమైన పరిస్థితి వాళ్ళకి. అలాగైపోయాడు. ఎవరికి చెప్పాలో తెలియదు పరిస్థితి ఆయనకి. ఇక దేవుడు ఒక్కడే ఈయనకి జవాబు ఇవ్వాలి. అదేనా కాదంటారా? తన స్నేహితులు కానీ, తన బంధువులు కానీ ఇంకా ఆ టైంలో ఎవరు ఉండరు. ఇక అందరూ విడిచిపెట్టి ఏం చేస్తారు? తొలగిపోతారు. ఎందుకని ఈయన దగ్గర ఏమి లేదు కాబట్టి. ఎందుకుంటారు? లేదు, వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే నేను ప్రార్థన చేసేటువంటి వాడు. ఎలాంటి వాడమ్మా? ప్రార్థన చేసేటువంటి భక్తిపరుడు. అసలు ఇవన్నీ తట్టుకోవడానికి, ఇవన్నీ ఓర్చుకోవడానికి ఏది తినకే? ప్రార్థన ఒకటే తన జీవితానికి. ఆ ప్రార్థన ఇవన్నీ నేర్పిస్తాయి. ఆ ప్రార్థనే తనకి ఎలా ఉండాలో కూడా తెలియచేస్తాం. అంటే ప్రార్థన అనేటువంటి చిన్నది కాదు. దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి నిర్లక్ష్యంగా, చిన్న చూపుగా నువ్వు చూస్తావో అప్పుడే నువ్వు పడతావు. అనుకుంటావు నా జీవితం బాగానే ఉంది కదా, ప్రార్థన చేయకపోతే ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి? ఈ బీజాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే నాటబడిందో ఇక నువ్వు అది కోల్పోయినా, నువ్వు అది పోగొట్టుకున్నా నీకు తెలియదు. ఏ విధంగా నువ్వు నష్టపోయినా కూడా నీ జీవితంలో అయోమయమైనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది తప్ప కోల్పోయినటువంటి గ్రహింపు నీ జీవితంలో రాదు. ఒక్క పూట ప్రార్థన చేయకపోయినా ఓటమి తప్పదు. ఆ రోజు ఎవరు గెలుస్తారు? సాతానే గెలుస్తాడు. నువ్వు ఎంత రోజు ప్రార్థనలు చేయి, నువ్వు ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా చాలా, ఒకరోజు అవుట్ నువ్వు అంతే. మిగతా రోజులు 40 సంవత్సరాలు ప్రార్థన చేసినా పనికిరాదు. ఒక్క సెకండ్లో పడగొడతాడు వాడు. అయితే నీ ఫోన్కి ఎలాంటి ఛార్జెస్ నీకు అవసరమో ప్రార్థన అనేటువంటి శక్తి కూడా నీకు అంతే అవసరం. దాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు. నిర్లక్ష్యం చేసామా, నేను ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని నేను చేయలేను. ఎందుకని? చాలా శక్తి లేదు, అయిపోయింది. ఆ బలహీనపరిచేవాడు మన ఎద్దకు వచ్చేసే అవకాశం ఉంది ఎక్కువగా. నీళ్ళు శక్తి ఉన్నంత సేపు, నువ్వు మంట మండినంత సేపు వాడు అంత అలా దూరంగా ఉంటాడు వాడు. నువ్వు ఎప్పుడైతే చల్లబడిపోయావో, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు పని చేయట్లేదో అప్పుడు ఎలా ఉంటుంది? వాడి పని చేయడం ప్రారంభిస్తాడు. ఎవరో సాధారణంగా పని చేసిన తర్వాత మనం ఏమీ చేయలేము. అందుకని వాడిని ఆపగలిగినటువంటి పని నువ్వే చేయాలి. యోబు కూడా అలా చేయగలిగాడు కాబట్టి తను నిలబడగలిగాడు దేవునిలో. మనం కూడా అలాంటి జీవితాన్ని మనం జీవించగలిగి ఉండాలి. ఇంకా 5వదిగా ఆయన చూసినట్లయితే ఆయన సహనం కలిగినటువంటి వ్యక్తి అట. అమ్మ, ఎవరైనా సహనం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి సహనం ఆయనకి? ఎన్ని పోయినా, ఎన్ని పోగొట్టుకున్నా కూడా సహనాన్ని కోల్పోలేదు. ఎవరైనా సహనాన్ని నిలపగలరా? నిలపలేము. ఎందుకు నిలపలేము? జరిగిందంత ఘోరం అక్కడ. ఎలా సహనంగా ఉండమంటావు? దేవుని ఎప్పుడు ప్రశ్న వేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకటి వెనకాల ఒకటి, ఏంటి ప్రభువా అని దేవుడిని ఎందుకయ్యా అని దేవుడిని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. సహనాన్ని కోల్పోలేనటువంటి వ్యక్తిగా, దేవుని ఎదుట నిలబడినటువంటి వ్యక్తిగా యోబు ఉన్నాడు. మనం ఉండగలమా? ఉంచగలమా సహనాన్ని? ఉంచలేము. ఏదో చిన్న మాటకో లేకపోతే ఏదో కోపం తెచ్చి పని కానీ ఏదైనా చేస్తే మనకు ఎలా ఉంటుంది? సహనం పక్కన పెట్టేసి మీళ్ళకి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. సహనం ఉంటే తర్వాత జరగాల్సిన పని మనం చెయ్యాలి. ఫస్ట్ ఏం చేయాలి? జరగాల్సిన పని ముందు మనం చెయ్యాలి. సహనం ఉంటే దేవుడి కనుక అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మనం. అలాంటి వ్యక్తులు అంతేనా కాదంటారా అమ్మా? సహనాన్ని మనం నిలపలేము. ఎందుకు నిలపలేము? కోపం వచ్చేస్తుంది. ఎందుకు? భక్తిపరుడు లేకపోతే ప్రార్థనాపరుడు కాబట్టి ఇతనిలో సహనం అనేటువంటిది చాలా బాగా పనిచేసింది. అంత గొప్ప సహనవంతుడు ఎవరు?
యోబు గారు ఎలాంటి పరిస్థితుల్లో సహనం కలిగి ఉన్నాడు? ఏ పరిస్థితి అయినా, అన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా సహనంతో ఉన్నాడు. ఉన్నత స్థితిలో ఉన్నా, కలిగి ఉన్నప్పుడు కూడా సహనం కలిగి ఉన్నాడు, పోయినప్పుడు కూడా సహనం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇది ఎన్నో విషయం మీకు 5వది. 6వ విషయం మీరు చూసినట్లయితే ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అంటే ఈయన ఊజు దేశం నందు తను ఎలాంటి వారో ఆ ఊజు దేశమందు ఆ తూర్పు దిక్కినటువంటి ప్రజలకి ఆయన బాగా తెలుసు. ఎవరు? యోబు గారు. ఆయన ఏదైతే చెప్తూ ఉండేవాడో వాళ్ళు వినేవారట. ఎవరు చెప్తే? యోబు చెప్తే వినేవారట, లేచి నిలబడేవారట. ఏం చేసేవారు? లేచి నిలబడేవారట. యోబు గారు అలాగే వెళ్తుంటే లేచి నిలబడేవారట. ఆయన ఏదైనా చెప్తుంటే వాళ్ళు వినేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు యోబు గారు? ఎట్లా ఉన్నాడు? అన్ని కోల్పోయి ఇవి మాట్లాడలేని స్థితిగా ఆయన ఉన్నాడు. నేను మాట్లాడుతుంటే వాళ్ళకి భయం పుట్టేది. అంత గొప్పగా ఆయన జీవితాన్ని జీవించాడు. అంత గొప్పగా ఆయన జీవించినటువంటి జీవితం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ 7వదిగా మనం చూసినట్లయితే దేవుడి కోసం నిలబడ్డాడు అనమాట. దేవుడి కోసం ఎలా ఉన్నాడో నిలబడ్డాడు, పడిపోలేదు. ఈ జీవితంలో పడిపోయినట్లుగా మనం చూడలేము. కానీ ఈ 34 అధ్యాయాల తర్వాత యేసయ్య 37వ అధ్యాయానికి వస్తారు. ఇక్కడ ఏంటమ్మా 37వ అధ్యాయానికి వచ్చేసరికి యేసయ్య వచ్చి ప్రశ్నలు వేస్తాడు. ఈయనకి ఏం చేస్తా ఉంటారు అమ్మా? యేసయ్య వచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరికి? యోబు గారికి. ఎన్ని ప్రశ్నలు వేసారంట చెప్పండి? ఎన్ని ప్రశ్నలు వేసారు? ఇంకి 37 నుంచి 47 వరకు 64 ప్రశ్నలు వేసాడంట దేవుడు. ఎవరికి? యోబు గారికి. అసలు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పి స్టేజ్లో లేడు ఆయన. ఉన్నాడా? ప్రశ్నలు ఎవరు వేస్తున్నారు? దేవుడే వేస్తా ఉన్నారు. ఆయన వేసి ప్రశ్నలు అన్నీ కూడా గొప్ప జ్ఞానం ఉంటాయి. ఇక్కడ ఆ తూర్పు దిక్కిన సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, ఇది అన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. ఏం తెలియదు ఆయన. అలా అప్పుడు ఏం చేస్తుంటాడంటే నిశ్శబ్దంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. ఈ 64 ప్రశ్నల్లో కూడా దేనికి జవాబు ఇవ్వడం? ఎవరు? యోబు ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేదు. తెలియదు. ఇంకా దేవుడు ప్రశ్నిస్తే జవాబు చెప్పేటువంటి లేడైన ఒక్కదానికి కూడా ఆన్సర్ రాలే. దేవుడు అలాగే చూశాడు. చివరికి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఎన్నో అధ్యాయంలో 42లో 40 ఆ చివరిలో మాట్లాడుతుంటాడు. దేవా, నాకు నీ ప్రశ్నల వల్ల నీకు జవాబు ఇవ్వలేను. నాకు ప్రశ్నలు వద్దు, జవాబులు వద్దు అంటాడు. ఏమంటాడు? నువ్వు ప్రశ్న వేసినంటే నాకు జవాబు వద్దు ప్రభా. ఇదిగో అసలు ఈ పరిస్థితి కూడా పరిష్కారం వద్దు అంటాడంట. ఏంటమ్మా? ఈ సమస్యకు కూడా పరిష్కారం వద్దు అంటాడు. ఏంటమ్మా? ఈ సమస్యకు పరిష్కారం వద్దు, ఈ ప్రశ్నకి జవాబు వద్దు ప్రభా. ఇప్పుడు ఏం కావాలని అడుగుతాడు దేవుడిని? నీవే కావాలంటాడంట. ఏంటమ్మా? నీవే కావాలంటాడంట. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, జరుగుతున్నటువంటి ఇబ్బంది, జరుగుతున్నటువంటి శ్రమ, దీనికి కూడా నాకు పరిష్కారం వద్దు. వేసిన ప్రశ్నలకు కూడా జవాబు నాకు వద్దు, కానీ నీవే కావాలి. ఇదే తన జీవితాన్ని నిలబెట్టగలిగింది. ఏం చేయబడిందమ్మా? నీవే కావాలన్నాడు. ఎంత పరిస్థితులు చేజారిపోయినా, పరిస్థితులు శృతి మించినప్పటికీ కూడా నీవే కావాలి. ప్రశ్న దేవుడు ప్రశ్న వేస్తే ఆ జవాబు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. పిలాతు అప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు దేవుడిని. ఏమని? సత్యం అంటే ఏంటి అనేసి అడిగేసి వెళ్ళిపోతాడంటే వెంటనే యేసుప్రభు వారు ఏమంటాడంట? సత్యం అంటే ఏంటని ఆడు వెళ్ళిపోతాడట. వెయిట్ చేయలేదంట పిల్లత. అక్కడ వెంటనే వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాడు. 1 నిమిషం ఒకవేళ వెయిట్ చేసి ఉంటే సత్యం అంటే ఏంటి దేవుడు వివరించి ఉండేవాడు. పిల్లతలాగే మనం కూడా వెళ్ళిపోతామేమో. అంటే ప్రశ్నించడం తప్పుగా దేవుడి వద్ద
ప్రశ్నించే అవకాశం నేను ఇచ్చాను బాబు, నీకు ప్రశ్నించు. నువ్వు జ్ఞానవంతుడు అవడం నాకు కూడా మంచిదే. నువ్వు వేసే ప్రశ్నకి నేను జవాబు ఇస్తా. కొన్నిసార్లు ఆ జవాబుకి తట్టుకునే శక్తి కూడా మనకు కావాలేమో. అంతే. ఏమో ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ప్రశ్న వేసిన తర్వాత. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, భయపడతాం. ఏమో దేవుడి వద్ద నుంచి ఎలాగ వస్తుంది ఈ జవాబు అని. అందుకని ఆయన ఏమో అది వద్దు, నాకు ఇవి ఉంటే చాలు నాకు అనుకుంటాడు. అమ్మా, ప్రశ్న కొరకు కూడా మనం దేవుని ప్రశ్నించిన తర్వాత వెయిట్ చేయాలి జవాబు వచ్చే వరకు. మనం ఏం చేస్తాం, ప్రార్థించి మనం ఏం చేస్తామమ్మా, వెళ్ళిపోతాం. ప్రార్థించి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. ఒకసేపు అలా మౌనంగా కూర్చొని, ఇంతసేపు నేను ప్రార్థించాను కదా, దేవుడి వద్ద నుంచి నాకు ఏ రిప్లై వస్తుందో వెయిట్ చేసేటువంటి మనసు మనకు ఉండదు. ఎంతసేపు నువ్వు మాట్లాడితే ఆయన విన్నాడు, ఆయన ఏదైనా చెప్తాడేమో అని మనం ఎందుకు ఉండవు. కొంతమంది వెయిట్ చేస్తారు. దీన్నే కనిపెట్టేటువంటి ప్రార్థన కూడా అంటారు. ఏం ప్రార్థన ఇది? కనిపెట్టుడు అనేటువంటి ప్రార్థన ఇదే. అంటే మీరు మౌనం అయిపోవడం, అలాగే వెళ్ళిపోవడం అంతే. ఆత్మలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక దర్శనం కానీ దేవుని యొక్క స్వరం కానీ వినేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ కనిపెట్టడం అనేటిది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి పోగొట్టుకున్నది మనం ఈయనకి బాగా తెలుస్తుంది. పోగొట్టుకున్న దాన్ని అట్లా చూడగలమంటే దర్శనంలో మనం చూసే అవకాశం ఉంటుంది. కనిపెట్టి ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా వస్తువుని పాడేసుకున్నాను అనుకో, దేవుడు నాకు చూపిస్తాడు, ఆ ప్లేస్ని చూపిస్తాడు, ఆ ఏరియాని చూపిస్తాడు. ఎక్కడైతే పడిపోయిందో అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే కనిపెట్టేటువంటి ప్రార్థన జీవితం. అది అంటే ప్రతి ప్రశ్నకి దేవుని ఎదుట జవాబు ఉంది. జవాబు లేదంటూ లేనే లేదు దేవుడి దగ్గర. అంటే ఈ పరిస్థితి నాకు అనుమతించబడిందంటే ఈ పరిస్థితికి కూడా నాకు దేవుడి ఎదుట జవాబు ఉంది. ప్రతి చిక్కుముడికి కూడా ఇప్పేటువంటి ఏముంది, జవాబు ఉంది. అయ్యో ఇది చాలా చిక్కుముళ్ళు వేసారు కదా, దీన్ని ఇప్పడం చాలా కష్టమేమో అని అనుకుంటాను. నువ్వు ఎలాగైతే వేసావో దాన్ని అలాగే ఇప్పే కృపను దేవుడు మనకి ఇస్తాడు. చాలామంది అనుకుంటారు, అలాగే ఆలోచన చేసి ఈ వచ్చినటువంటి పరిస్థితికి ఇక జవాబు లేదేమో, ఇక ఇంతేనేమో, దీనికి ఎండ ఇంతేనేమో, దీనికి అంతం ఇంతేనేమో మనం ఆలోచన చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాం. ఇది జరగరాంది, దీనికి ఎలాంటిది కూడా ఇక విడుదల లేదేమో అనేటువంటి ఆలోచనలోనే మనం ఎక్కువగా చితికిపోతూ నలిగిపోతూ మన జీవితాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. కానీ యోగు జీవితంలో ఏ పరిస్థితి తారుమారు అవుతున్నా కూడా ఎంతైనా కూడా దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఆయన. ఏ పరిస్థితుల్లో అయితే దేవుడు తనకి జీవితంలో దూరం చేయడానికి అనుమతించాడో అదే దేవుడు తన జీవితంలో పరిష్కారం ఇచ్చాడు. ఎందుకు? యోబు ఒకప్పుడు ఒక వంతిని కలిగి నువ్వు జీవించావేమో, కొంతటి మట్టికి కొంత లెక్క నీకు 500 మట్టికి ఉన్నట్లయితే అలా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా, అలా ఉంచడం నాకు ఇష్టం లేదు. నీ యథార్థతను బట్టి నేను ఇంకా మెచ్చుకుని ఉన్నాను. ఏమంటున్నాడైనా? ఇంకా మెచ్చుకుంటున్నాను. ఆ స్థితిలో నిన్ను ఉంచాలనుకోవడం నాకు ఇష్టం లేదు యోబు. ఒకవేళ నీకు ఇదే సాటిస్ఫాక్షన్, ఇదే నీకు తృప్తి కలిగినటువంటి జీవితం అయితే నేను అలా ఉంచడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకా 200 చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ శోధన నుంచి, ఈ పరీక్ష నుంచి నిన్ను నడిపించడానికి సాతానుగడికి అవకాశం ఇచ్చా. ఒకసారి నువ్వేంటో కూడా సాతానుగడికి తెలియాలిగా. నేనేంటో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వేంటో సాతానుగడి చూపించా, నిలబెట్టా. ఇప్పుడు ఏం పొందుకుంటాడు యోబు గారు? మొదట ఉన్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెనను పొందుకునేటువంటి అవకాశం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాడు. 42:10 ఉంటుంది ఆ మాట. ఇక్కడ ఎన్ని జతలు అయితే ఉన్నాయో అక్కడ డబల్ అవుతాయి అనమాట. అంత అధికమైనటువంటి ఆశీర్వాదంలోకి యోబు వెళ్ళడానికి కారణం ఏంటి? ఒట్టిగా వెళ్ళిపోయాడా? అమ్మా చదవద్దులేండి మీరు. ఒట్టిగా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏం చేయబడ్డా, ఏం అనుమతించబడ్డా తినక జీవితంలోనికి? డబల్ ఆశీర్వాదాలు ఒట్టిగా రావు. ఈ అనుభవం, ఈ చరిత్ర మొత్తం చూసాం మనం. ఎట్లా నలిగిపోయాడు యోబు గారు? చాలా నలిగిపోయాడు.
చాలా ఓర్చుకున్నాడు, చాలా సహించాడు. వదిలేసేదాన్ని. అందరూ అన్ని రకాలుగా ఆరోగ్యం కూడా కోల్పోయినటువంటి పరిస్థితిలో భార్య కూడా ఎంత కూడా దేవుని విడిచిపెట్టలేనటువంటి జీవితం, పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితం ఇది. అలాంటి జీవితం పరిపూర్ణమైన భక్తి జీవితం. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి. అలా జీవించడినా పరిపూర్ణత. పూర్ణమైన భక్తి జీవితం. ఇలాంటి వాడే నిలబడతాడు. మనం చదువుకున్న జయించువాడు ఎలా ఉంటాడంట, స్తంభం వల్ల ఎలా ఉంటాడంట, నాటబడి ఉంటాడట. ఆ స్తంభాన్ని కదిపే నాదుడు ఉండడు. అలాగే యోగు ఉండిపోయాడు అనమాట దేవుడి కొరకు. ఎలా ఉండిపోయాడు? అలాంటి పునాది కలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి పునాదిని వేసుకున్నాడు భక్తి జీవితంలో. అలా నాటబడ్డాడు అంతే దేవునిలో. ఇంకా ఆయన ఏ శత్రువైనా రాని, ఏ దడేరా, ఏ తుఫాన్ అయినా రాని, ఏ చెడుబానైనా రాని, ఏ సమస్య అయినా రాని, నీ యొద్ద నుంచి నన్ను కదిపిన నాదుడు లేడు ఈ భూమి మీద. చావు కూడా దూరంగా చేయలేదయ్యా అంతే. చావు కూడా సిద్ధమై దేవుడి కొరకు నిలబడినటువంటి యోబు జీవితం అనే పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అయితే దేవుడి కొరకు అన్నీ పోగొట్టుకుని విడిచిపెట్టుకున్న తన జీవితంలో దేవుడైతే విడిచిపెట్టలేదు. ఎంతే కొన్నిసార్లు మనం చేసిన దానికి దేవుడు రిజల్ట్ ఇవ్వకపోతే చాలా బాధపడుతూ ఉంటాం. చేసిన ప్రార్థనలు ఎక్కడ పోయినాయి, చేసిన ఉపవాసాలు ఎక్కడ పోయినాయి, ఈ భక్తి అంతా వ్యర్థమైపోతామే, ఇంతేనా, అయ్యో ఇరుగు పొరుగు వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతున్నారే, ఇంకా ఎన్ని రోజుల టైము అని మనం అనుకుంటాం. నీ జీవితంలో ఎంతైతే లేట్ అవుతుందో అంత గొప్పగా ఉంటుంది రిజల్ట్. ఎలా ఉంటుందండి? అంత గొప్పగా ఉంటుంది. నీకు ఇచ్చే ఆశీర్వాదం, నీకు ఇచ్చే దీవెన అంత గొప్పగా ఉంటుంది. యోబు జీవితంలో 34 అధ్యాయాలు నలిపినట్టుగా నలిపిన తర్వాత ఏం చేశాడు? మొదటి స్థితి కాదు నీకు, ఆ రెండో స్థితి చూసినప్పుడు రెండింతలుగా నేను దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా మన జీవితంలో లేట్ అవుతుందంటే ఒక గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడని నమ్మకంతో నిలబడాలి. యోబు వల్లే మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్నో వాక్యాన్ని బట్టి మనం మీకు ఏమర్థమైంది? యోగులా జీవించాలంటే నీతిమంతుడుగా ఉండాలి. ఏం చేసినా ఏమైపోయినా దేవుని కొరకే నిలబడాలి. ఏదైతే మొదటి స్థితి ఉందో ఆ స్థితిలో నన్ను దేవుడు ఉంచాడో దానికి వడ్డీ ఇస్తాడు. నాకు ఏం చేస్తాడు? వడ్డీ ఇస్తాడు. మీరు బ్యాంకులో మీరు ఇచ్చింది ఒక ఎంతో కొంత డిపాజిట్ చేశారనుకోండి, మళ్ళీ అదే వస్తుందా మీకు? దానికి ఏమి ఇస్తారు వాళ్ళు? ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇస్తారెవరా? వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారో ఎవరు నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఒకవేళ ఏ కల్తీ బ్యాంక్ వచ్చి ఎత్తుకుపోయినా ఏదైనా దోసుకుపోయినా కానీ దేవుడు మాత్రం తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, మన దేవుడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడు? నీకు పంటనే ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాలాన్ని దేవుడు నియమిస్తాడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఎప్పుడే కార్యం చేయాలో దేవుడికి తెలుసు. కంగారు పడవలసిన అవసరత లేనే లేదు. యోబు గారిని బలహీనపరచలేదు, కానీ దేవుడు ఇంకా స్ట్రాంగ్ చేశాడండి. ఏం చేశాడు? ఇంకా బలవంతుడికి ఇంకా మార్చాడు. వీడియో క్లోజ్ చేసి ఇంకా స్ట్రాంగ్ దేవుడు